నేను సివిక్స్ సెంటర్ లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా బిఫోర్ ఎగ్జామ్ కి ఇంకా 1 మంత్ ఉందనగా రాసినప్పుడు 45 మార్క్స్ వచ్చినాయి. అంటే 1 అవుట్ ఆఫ్ 150కి. అంటే దాని నుంచి మనం ఏం నేర్చుకున్నా అంటే ఎస్ఐ అనేది ఒక స్ట్రాటజిక్ గా రాయాలి, లింక్ చేసుకుంటూ రాయాలి. ప్రతి పేరాకి మనం లింక్ అప్ ఉండాలన్నమాట. క్వశ్చన్ అంటే ఇంట్రడక్షన్ చేస్తాం, కంక్లూడ్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతాం. ఎస్ఐకి అలా ఉండకూడదు. మనం ఫస్ట్ పేరా స్టార్ట్ చేస్తే చివరి మనం రాసే 12th 100 వర్డ్ కూడా ఫస్ట్ వర్డ్ తో లింక్ అయి ఉండాలి. అది ఎస్ఐకి అలా చెప్పారు. చెప్పినప్పుడు అక్కడ గుడ్ స్కోర్. ఎందుకంటే ఎస్ఐ అనేది ఫస్ట్ మనకి బేసిక్ గా క్వాలిఫైయింగ్ పేపర్స్ అయిపోగానే రాసే ఫస్ట్ ఎగ్జామ్. కాబట్టి దానిలో బాగా రాయగలిగితే ఆ కాన్ఫిడెంట్ లెవెల్ తో మనం ఆ తర్వాత వచ్చే పేపర్ వెళ్తాం. కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ రిజల్ట్స్ వల్ల డిస్కరేజ్ అవ్వద్దండి. ఎందుకంటే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి రావడం మంచిదే. మనలో ఉన్న లోపాలు ఇక్కడే తెలుస్తాయి. ఇదే నెగిటివ్ రిజల్ట్ అక్కడ వచ్చిందనుకో, మనం సరిదిద్దుకోవడానికి ఇంకొక నోటిఫికేషన్ కావాలి. ఇక్కడ నోటిఫికేషన్ గురించి మనం ఆలోచించవసరం లేదు. ఇంకో టెస్ట్ సిరీస్ చాలు మనకి. కాబట్టి ఇది ఏది కూడా చూసుకొని తక్కువ మార్కులు వచ్చినాయని బాధపడొద్దు. రాబోయే ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు రావడానికి ప్రయత్నం చేయాలి.